హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణ హోమ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన రాయలసీమ రైడ్లో డే 7 అనమాట. నేను మళ్ళీ తిరుపతికి అయితే వచ్చాను. సో తిరుపతిలో ఉండి జూని ఎక్స్ప్లోర్ చేద్దామని ఈరోజు అయితే వచ్చానమాట. ఇక్కడ ఆల్రెడీ జూ లోపలికి వచ్చాను నేను. మనం బైక్లో వచ్చాం కాబట్టి బైక్ అయితే బయటే పార్క్ చేసాం. ఆ పార్కింగ్ స్పేస్ మన జూకి ఆపోజిట్లోనే ఉంటుంది. బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను. పార్కింగ్ ప్రైస్ వచ్చి 20 రూపీస్ తీసుకున్నారు. అండ్ జూ లోపలికి ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చి ఒక 70 రూపీస్ అయితే తీసుకున్నారు. లోపలికి రాగానే ఎంట్రన్స్ లో స్కూటీస్ అండ్ సైకిల్స్ కూడా ఉన్నాయి. బట్ నేనైతే త్రూఅవుట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపించాలి కాబట్టి సైకిల్ స్కూటర్ వద్దనుకొని నడుస్తూ వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఎండైతే దోలు తీరిపోతుంది. ఎట్లాగో క్యాప్ తెచ్చుకున్నాను. సో క్యాప్ పెట్టేసుకొని మనం జూ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఇంకా జూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇందాక చూపించాను కదా బ్యాటరీ వెహికల్స్, స్కూటీస్, సైకిల్స్, అవి ఎక్కైతే వెళ్ళొచ్చు నేను లోపలికి. కానీ అవి ఎక్కాను అనుకోండి, ఇప్పుడు బ్యాటరీ వెహికల్ అయితే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర స్టాప్ ఇస్తారు, మొత్తం చూడలేము, చాలా మిస్ అయిపోతాయి. సేమ్ స్కూటీ, సైకిల్ కూడా ఎక్కామనుకోండి, ఎవరే తొందరగా వెళ్ళిపోదాం పదా అనే మైండ్ లో ఆలోచన వస్తూనే ఉంటది. అదే నడిచెళ్తూ ఉంటే ప్రశాంతంగా ప్రతిదీ చూసుకుంటూ నిదానంగా వెళ్ళొచ్చు. ఇంత ఎండలో కూడా ఎందుకు ప్రతిదీ చూడాలి, నిదానంగా చూపించాలి అనుకుంటున్నానంటే, చిన్నప్పుడైతే నేను చాలా సార్లు తిరుపతికి, తిరుమలకి వచ్చాను. వచ్చినప్పుడల్లా మా అమ్మా నాన్ననైతే అడిగాను జూకి తీసుకెళ్ళమని. వాళ్ళకి తీసుకెళ్లాలనే ఉంటది, కానీ ఎప్పుడైతే దర్శనం అయిపోతాను ఆ పని ఈ పని పడి వెంటనే ఇంటికైతే వెళ్ళిపోతాము. చాలా సార్లు మిస్ అయింది. సో ఇలా చాలా మంది అయితే ఉన్నారు, చూడాలనుకుని కూడా చూడలేకపోయిన వాళ్ళకి, రావాలనిపించి కూడా రాలేకపోయిన వాళ్ళందరికీ నిజంగా అసలు జూకి వస్తే ఎలా ఉంటుందో క్లియర్ కట్గా మొత్తం నేనే నడిచైతే చూపిద్దాం అనుకుంటున్నా. వీడియో పెద్దదైనా పర్లేదు, ప్రతి జంతువుని, ప్రతి పక్షిని క్లియర్ కట్గా అయితే చూపిద్దామని డిసైడ్ అయిపోయాను నేనైతే. అలా ప్రతి జంతువుని, ప్రతి పక్షిని చూపించాలంటే అలాంటి ఆటోలు, స్కూటీలు ఎక్కకూడదు, మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. సో ఎండున్నా కానీ లేట్ అయినా పర్లేదు, నడుచుకుంటూనే వెళ్తా, ప్రతిదీ చూపిస్తాను మీకైతే. సో జూకి ఎవరైతే రావాలని రాలేకపోయారో వాళ్ళు నిజంగా జూకి వచ్చినట్టు ఫీల్ అయితే చేపిస్తాను వాళ్ళకి ఈరోజు. సో ఫుల్ వీడియో ప్రశాంతంగా చూడండి, మొత్తం ఎనిమల్స్ని, బర్డ్స్ని అన్నిటిని చూపిస్తా. కానీ వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా జూ రూట్ మ్యాప్ అంతా ఉంది. అండ్ లిస్ట్ కూడా ఉందన్నమాట, ఏమేమి ఎనిమల్స్ ఉన్నాయి అనేది. లైన్ సఫారీ కూడా ఉంది, అదైతే లాస్ట్ వెళ్దాం మనం. స్టార్టింగ్ లోనే మనకి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతి అనేది ఉంది. అండ్ వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ నామాల దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ కి వెళ్తే నామాల కోతి అనేది బోర్డు కనిపించింది, కానీ నాకు నామాల కోతి కనిపించలేదు, కానీ నార్మల్ కోతులు అయితే కనిపించాయి. మీరు కూడా చూడండి ఒకసారి. సో ఇది వచ్చి జూ సువెనియర్ షాప్ అనమాట. లోపల టీ షర్ట్లు, బొమ్మలు అవి ఉన్నాయి, ఏమన్నా గుర్తుగా తీసుకునేదానికి. సో ఇక్కడ స్పాటెడ్ డీర్ అయితే ఉందన్నమాట, చొక్కల దుప్పి అని. ఇవి కనిపిస్తున్నాయా లేదో ఒక సెకండ్ ఆగండి, జూమ్ చేస్తా. కనిపిస్తున్నాయా? సో చొక్కల దుప్పి అంటే ఇవి ఎక్కువ లేవు, జస్ట్ 2-3 కనిపించాయి నాకు కూడా. ఇది వచ్చి కనితంట, చూపిస్తారండి. ఇక్కడైతే కూర్చొని మొహం అటుపక్కకు తిప్పుంది చూడండి, కనితంట అది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇటు పక్కకి తిప్పట్లేదు మొహం అయితే. అండ్ దాని పక్కనే షెడ్లో చూడండి వాటర్ అయితే పడుతున్నాయి పైపుల్లో నుంచి. బాగా ఎండలు ఉన్నాయి కదా, చల్లదనం కోసం అలా పెట్టారేమో. ఇది చూడండి లేడీ ఆంహ్రెట్స్ పీజెంట్ అంట. అది చిలక లేకపోతే నెమల అర్థం కావట్లేదు. చూడడానికి చిలక లాగుంది, సైజ్ ఏమో నెమల లాగుంది. చెంగుమని ఎగురుతుంది చూడండి, రంగురంగులుగా ఉంది, రెడ్ కలర్ బ్లాక్ కలర్ మిక్స్ అయ్యి. ఇక్కడ చూడండి చిత్తడి నేల జింక అంట. కనిపిస్తున్నాయి అక్కడ నీళ్ళలో మంచిగా కూర్చొని ఉన్నాయి చూడండి. జూమ్ చేస్తాను, ఏవి దగ్గరికి రావట్లేదు, మేబీ ఎండ వల్లేమో, అందుకే అన్ని నీళ్ళలోనే ఉంటున్నాయి. దగ్గరికి వస్తే మనం వీడియోలు బాగా తీసుకోవచ్చు, కానీ అవి దూరం ఉన్నాయి, చాలా దూరం ఉన్నాయి. కానీ మీకు జూమ్ చేసి అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇంకా దాని పక్కనే కృష్ణ జింకలు అయితే ఉన్నాయి, చూపిస్తారండి. ఈ జింకలన్నీ చూడండి ఒకే దిక్కున ఉన్నాయి. దగ్గరకు వస్తే బాగుంటుంది ఏవైనా వీడియో తీసుకునేదానికి, కానీ చాలా దూరం ఉన్నాయి. కానీ నేనైతే జూమ్ చేసి మరీ తీస్తున్నా మీకోసం. సో ఇక్కడైతే బోర్డు అయితే అడవి జింక అని ఉంది. లోపల జింక అయితే కనబడట్లేదు, మొత్తం చెక్ చేస్తున్నా నేనైతే. ఎక్కడో చెట్టు కిందనో మరి గొంతులోనో దాంకొని ఉన్నట్టుంది అది, నాకైతే అసలు కనబడట్లేదు. మొత్తం చెక్ చేశాను నేను. అడవి దున్నా అంటే ఇవి అక్కడున్నాయి, వెళ్ళి చూద్దాం. అరే ఈ బాహుబలిలో దున్నపోతులా ఉన్నాయి కదా, అది చూడండి సేమ్ బాహుబలిలో దున్నలానే ఉంది. అడవి దున్న అంట ఇది. బాహుబలిలో కూడా ఇలాంటిదే, కానీ ఇంకొంచెం విఎఫ్ఎక్స్ వల్ల పెద్దదిగా చేశారు అంతే. సో లైన్ సఫారీ దగ్గరికి అయితే వచ్చాము. ఆ వ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ వ్యాన్స్లో తీసుకెళ్తారు. పెద్దోళ్ళకైతే 50 అండ్ పిల్లోళ్ళకైతే 30 రూపీస్. సో లోపలికి వెళ్ళి అయితే క్లియర్గా చూద్దాం. సో లైన్ సఫారీ చూపించాను కదా, అక్కడికి వెళ్ళి అడిగితే టైం పడుతుందన్నారు, ఒక 10 మినిట్స్. ఆ 10 మినిట్స్ లోపు పక్కనే చిలుకలు ఉన్నాయి, వెళ్ళి చూసి వచ్చి చిన్న తర్వాత అయితే లోపలికి వెళ్ళిపోదాము, లోపలికి తీసుకెళ్తాను నిన్ను అని చెప్పారు. సో చిలుకలను అయితే చూడడానికి వెళ్తున్నాను నేను, రండి మీకు కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి ఇది ఉడతలాగుంది. మొన్న నా రాయలసీమ రైడ్ డే 2 చూసుంటే, మీరు నా రాయలసీమ రైడ్ని ఫస్ట్ నుంచి చూసుంటే, డే 2లో జపాలికి వెళ్ళి ఉన్నాను, అక్కడ చూశాను దీన్ని. అది ఇలా కేజ్లో కాదనమాట, బయట చెట్టు మీద నార్మల్గా చాలా ఫ్రీగా ఉన్నింది. మా దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు, అరటికాయలు అన్నీ తీసుకున్నది, చాలా దగ్గరకు వచ్చింది మా దగ్గరికి అయితే. ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుద్ది. ఆ వీడియో అయితే పైన లింక్ ఇస్తాను, చూసేయండి మీరు కావాలంటే. సో ఇది వచ్చి ఆస్ట్రేలియా పసుపు పెంచము చిలకలంట. ఒక చిలక ఉంది, దానికి వైట్ కలర్లో ఉంది, కానీ పైన దాని కొమ్ములాగా ఉంటుంది కదా, అదైతే ఎల్లో కలర్లో ఉంది. మీకు వీడియోలో సరిగ్గా కనపడుతుందో లేదో తెలియదు, కానీ బయట నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది. అదిగోండి
దాని పైన ఉండే తలకి వెనకాల ఉండే కొమ్ము లాంటిది ఎల్లో కలర్లో ఉంది. ఇంక ఇది వచ్చి వైట్ కాకటు అంట, కదలకుండా ఆడే కూర్చొని ఉంది బుజ్జిగా, అది చూడండి. ఇంక ఇది వచ్చి ఆఫ్రికా బూడిద రంగు చిలక అంట, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. కనిపిస్తున్నాయా? బూడిద రంగులో ఉన్నాయి చిలుకలే ఇవి, కానీ ఆఫ్రికన్ చిలుకలు అంట. ఇవి చూడండి మన రామ్ చిలకలాగానే ఉన్నాయి, దీనికి బోర్డు కూడా వేయలేదు పేరు. నాకు తెలిసి మన రామ్ చిలకలే అనుకుంటా. ఇవన్నీ మన చిలుకలే. ఇందాక నుంచి భలే అరుస్తున్నాయి ఇవన్నీ, కీక్ 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 అని. చూడండి పైది అరుస్తూ ఉంది, ఇంకా అరవే అరు, ఇప్పుడు దాకా అరుస్తువే. నిదానంగా పైన ఎక్కుతా ఉంది, ఏమన్నా గ్యాప్ ఉంటుందో పోదామా అని. అది కొంటే మరిచింది మళ్ళీ, దానికి మూడు పోయినట్టుంది. ఇందాక అరిచింది, ఇప్పుడు అరవట్లే. ఇవి మాత్రం కదలకుండా రెస్ట్ తీసుకుంటున్నాయి ఎక్కడైతే. ఇవి వచ్చి ఎరుపు తల చిలకంట. తల ఎర్రగా ఉంటుందా ఏంటి? ఎర్రగా లేదే, పచ్చగా కనిపిస్తున్నాయి నాకు, కానీ ఎరుపు తల చిలక అని చెప్పారు వీళ్ళు. ఎర్రగా ఉంది, తలపైన కంటి కింద ఉంది ఎర్రగా మచ్చలాగా. ఓకే, అందుకు ఎరుపు తల చిలక అన్నారు దీన్ని. ఇది వచ్చి బూడిద రంగు కాకటీల్ అంట, గ్రే కాకటీల్. ఇవి చూడండి భలే అరుస్తున్నాయి ఇందాక నుంచి. సౌండ్ ఏనండి కాసేపు. సో చిలకలు అయితే భలే సౌండ్ చేస్తున్నాయి ఇక్కడ. మైక్ దగ్గర కూడా పెట్టాను నేను మీకోసమని. ఎక్కడైతే భలే వినిపిస్తున్నాయి, మీకు కూడా వినిపించేటట్టే చేస్తాను నేను ఎలాగైనా మైక్లో కూడా. ఇదిగోండి, ఇది మన రామచిలుక, మన చిలుక, మన ఊర్లలో కనిపించే చిలక. కనిపిస్తుందా మీకు క్లియర్గా? కదలకుండా ఉంది, సౌండ్ చేస్తుంది. దగ్గర నుంచి చూస్తా చూడండి ఒకసారి. ఆ రామచిలకలను చూపించాను కదా, మా ఊరు తాటి చెట్ల మీద చాలా ఉండేటి చిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ అనమాట. ఒకప్పుడైతే ఎల్లోగా ఉండేటి, ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయాయి. పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే టెక్నాలజీ వల్ల కావచ్చు, చాలా తగ్గిపోయాయి. ఇవి వచ్చి ఆల్బీనో చిరు చిలకంట. అబ్బా, ఇవైతే గలబా గలబా చేస్తుండయి. చిన్న చిన్న చిలుకలు రంగురంగులుగా భలే ఉన్నాయి. ఈ చిన్న నెట్టు వల్ల అసలు అర్థం కావట్లేదు, కానీ కెమెరాలో కళ్ళతో చూస్తే మాత్రం భలే అనిపిస్తున్నాయి. అక్కడ చూడండి అసలు సెంటర్లో అంటారు కదా పిట్ట కొంచెం కోతగనమని, చిన్న పిట్టలే కానీ చాలా గోలగోల చేస్తున్నాయి. అక్కడ పైన చూడండి స్కై బ్లూ కలర్లో ఉంది చిలుక. జూమ్ చేస్తా, అది చూడండి స్కై బ్లూ కలర్లో ఉంది అదంతా, అంటే రెక్కలు స్కై బ్లూలో ఉన్నాయి. ఇంకా మిగతాది వైట్ బ్లాక్ అలా ఉన్నాయి అవి. ఇవి మాత్రం భలే గోల చేస్తున్నాయి. అబ్బా, ఈ చిలుక చూడండి, ఈ రెండు జంటలు చూడండి అసలు ముద్దులు పెట్టుకుంటున్నాయి. ఒక వైట్ చిలక, ఒక గ్రీన్ చిలక కలిసి ముద్దులు పెట్టుకుంటున్నాయి. భలే ఉంది చూడడానికైతే. అరే, చిలుకలు కూడా ఉన్నాయిరా రిలేషన్లో, మనమే లేము వచ్చి. ఇది వచ్చి సూర్యకాంతి చిలక అంట. చూడండి పైకి ఎట్టెక్కుతుందో, ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్లో ఉంది. పిచ్చుక దగ్గరికి వచ్చేసినాం. ఈ మా ఊర్లో ఉండేటి ఇప్పటికి కూడా ఉన్నాయిలేండి. పల్లెటూరులో అయితే చాలా ఉన్నాయి, సిటీలలో అయితే ఆల్మోస్ట్ మొత్తం అంతరించిపోయాయి. ఇది వచ్చి ఆకుపచ్చని రెక్కల మకావు అంట. అక్కడ ఉంది చూడండి, కదలకుండా లోపల కూర్చొని. దాని చిన్న గూట్లో ఉంది, బయటికి రావట్లేదు. వీడియో తీసుకుందాం అనుకుంటుంటే. ఇది ఎందుకు అంత గట్టిగా అరుస్తుంది? ఇది చూసారా ఎంత గట్టిగా అరిచింది అసలు? అది నేను దూరం పోయినప్పుడు వచ్చింది, అది దగ్గరికి వచ్చినప్పుడు అరవట్లేదు. సో కామెడీ ఏంటంటే, నేను అక్కడ చిలుకలు చూపించడానికి వెళ్ళాను కదా, అక్కడే బాగా లేట్ అయిపోయింది. ఆల్రెడీ 2 బస్సులు వెళ్ళిపోయాయంట. ఇంకొక బస్సు రావడానికి మినిమం ½ అన్ అవర్ పట్టుద్ది అంటున్నారు. నేనైతే పక్కా ఇది చూపించేద్దాం అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది, అది వచ్చేసరికి 4:30, అండ్ చూసి వచ్చేసరికి మినిమం 5 అయితే అయిపోద్ది. ఆ 5 తర్వాత ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ అయిపోద్ది జూ. చాలా ఉన్నాయి ఇంకా చూడాల్సినవి. సో ఎలా షెడ్యూల్ చేయాలో చెక్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ అన్ని చూసి మీకు చూపించి వెళ్తాను నేనైతే. సో టికెట్ అయితే తీసుకున్నాను, పర్ హెడ్ వచ్చి 50 రూపీస్. ఈ వ్యాన్లో అయితే వెళ్తామన్నమాట లోపలికి. సో మనం ఈ వ్యాన్లో అయితే వెళ్తున్నాము. లోపల వెనకాల కూర్చోమన్నారు నన్ను. సో వెళ్దాం వెనకాలకి. సో మన వ్యాన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కంచి కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 గేట్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసి తర్వాత ఇంకోటి ఓపెన్ చేస్తారు, ఇది క్లోజ్ చేసిన తర్వాత. ఎందుకంటే 2 ఒకేసారి ఓపెన్ చేస్తే లోపల ఉన్న సింహాలు బయటకు వస్తాయి కాబట్టి, ఒకటి క్లోజ్ చేసిన తర్వాత ఇంకోటి అయితే ఓపెన్ చేసి మనం లోపలికైతే పంపిస్తారు. సో మనకి స్టార్టింగ్ లో కొన్ని జింకలు దుప్పులు కూడా కనిపిస్తున్నాయి. అవైతే ప్రశాంతంగా తింటున్నాయి, ఏం ఇబ్బంది లేకుండా. ఇందాక చూపించాను కదా అడవి దున్నా అని, అదే బాహుబలిలో ఉంటుంది కదా, అది ఇక్కడ నుంచి చూడండి దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు మనం అసలైన సింహం బోన్లోకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి 2వ గేట్ కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం అనమాట. మనం లోపలికి వెళ్ళిన తర్వాత 2వ గేట్ని కూడా క్లోజ్ చేసేస్తారు.
ఫైనల్గా సింహాల దగ్గరికి వచ్చాను, కానీ అవన్నీ కుడిపక్క ఉన్నాయి. నేనేమో ఎడం పక్క కూర్చోనున్నాను బస్సులో. చాలా డిసప్పాయింట్ అయ్యా ఫస్ట్, అబ్బా ఇలా సగం సగం చూస్తే ఎలా అని. కానీ తర్వాత నాకు అర్థమైందంటే మళ్ళీ బస్సు రిటర్న్ వచ్చేటప్పుడు ఎడం పక్క ఉండే వాళ్ళకి పక్కనే కనిపిస్తాయి ఇవి. సో అప్పుడైతే మీకు క్లియర్ గా చూపిస్తాను ఆగండి. ఇప్పుడు మన సైడ్కి వచ్చాయి సింహాలు. చూడండి అసలు ఎట్టుందో, పక్కనే నడుస్తుంటే రియల్ లైఫ్ లో చూస్తుంటే అసలు మామూలుగా లేదు. అంటే టీవీలో అటు చూస్తాం కదా, పెద్దగా ఏం అనిపిదు. ఇక్కడ చూస్తే ఎంతో పెద్దగా ఉందంటే చూస్తుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. ఈ ఆడసింహాలు చూడండి బోన్ బయట ఉన్నాయి. అంటే యాక్చువల్గా చెప్పాల్సింది మనమే బోన్లో ఉన్నాము, ఎందుకంటే అక్కడ గేట్లు క్లోజ్ చేసి మొత్తం ఫెన్సింగ్ వేసి ఉన్నారు కాబట్టి. ఇదంతా ఒక పెద్ద బోనే, కానీ ఆ బోన్లో కూడా లోపల ఇంకొక బోన్ పెట్టి ఆ బోన్ లోపల పెట్టున్నారు మగసింహాలని. ఆడసింహాలు మాత్రం బయట ఫ్రీగా తిరుగుతున్నాయి. అంటే మగసింహాలు బయటకు వస్తే కొంచెం బీభత్సం ఏమైనా చేస్తాయేమోనని వాటిని లోపల ఇంకొక బోన్ పెట్టి దాని లోపలైతే పెట్టున్నారు. సో ఇప్పుడే వచ్చాను ఆ లైన్ సఫారీ నుంచి. క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ అసలు. లాస్ట్ టైం కూడా వెళ్ళా, కానీ పెద్ద పెద్ద మృగాలు, క్రూర మృగాలు కదా, సింహాన్ని చూస్తుంటే అసలు మగసింహాన్ని చూస్తుంటే అంత దగ్గర నుంచి క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. మొత్తానికి ఒక 10 ఏమో ఉన్నాయి అంతే, కానీ దగ్గర నుంచి చూపిస్తారు కాబట్టి చాలా క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. అంటే నేను షాక్ అయింది ఏంటంటే లోపల 2-3 జింకలు కూడా చూశాను. ఆ డ్రైవర్ అని అడిగాను, ఏంటన్నా ఇట్లా జింకలు ఉన్నాయి, ఇలా ఏం తినవా సింహాలని అడిగితే, మగసింహానికి రోజుకి 7 కేజీల మాంసము, ఆడసింహానికి 4-5 కేజీలు ఏదో వేస్తారంట, ఎగ్జాక్ట్ గుర్తులేదు. మగసింహానికి మాత్రం 7 కేజీలు వేస్తారంట. అందుకే జింకలు లోపల తిరిగినా కానీ పెద్ద వేటాడవంట అవైతే. అదే కానీ ఆ 7 కేజీల మాంసం మగసింహానికి వేయకపోతే మాత్రం అక్కడ ఉన్న జింకలన్నింటిని వేసేస్తుంది అది. సో వాటికి అలా మాంసం వేయడం వల్ల వాటికి వేటాడాలనే కోరిక అయితే ఉండదంట. అది ఈ రోజే తెలుసుకున్నాను నేను. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు జింకలు కనపడలేదు, అంటే బయట చూశాను, కానీ సింహం బోన్లో కూడా ఉన్నాయి అవి, కానీ ఏం చేయట్లేదు అనమాట వాటిని. ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉంది అసలు. ఒకవేళ జీవికి వస్తే మాత్రం ఇది మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండానే చూసి వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చి తెల్లపులులు, చిరుతపుల్లు, ఏనుగులు కూడా ఉన్నాయంట, అవన్నీ కవర్ చేసేద్దాం పదండి. సో ఇది వచ్చి లెపార్డు, చిరుతపులి అక్కడ ఉంది, చూపిస్తారండి. కనిపిస్తుందా చెట్టు కింద చూడండి ఎలా నీళ్ళలో రెస్ట్ తీసుకుంటుందో. మన రామ్ చరణ్ అన్న పెద్ద సినిమాలో స్టెప్పులు వేసి బాగా రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు చెట్టు కింద. సో పెద్ద పులి, టైగర్ చూద్దానండి దాన్ని. బాబా ఏం నడుస్తుంది చూడండి అసలు. అది దీనమ్మ అసలు పెద్ద పులి, టైగర్ మామూలుగా లేదు అసలు. మంచిగా లంచ్ చేసినట్టుంది, వాకింగ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ తెల్ల పులి, వైట్ టైగర్ ఉంటుందంట, వెళ్ళి చూసేద్దాం. అసలు చూడండి దాని సీటింగ్ పోస్చర్ ఎట్టుందో. మామూలుగా కూర్చోలేదు అసలు, మనకు మంచి పోజ్ ఇచ్చింది. ఒకటే ఉన్నట్టుంది ఇక్కడ. బస్ ఒక శిల్పంలాగా, ఒక స్టాచ్యూ లాగా భలే కూర్చొని ఉంది చూడండి. దాని సింహాసనంలాగా ఒక రాయి ఉంది, ఆ రాయి పైన ఏం కూర్చొని ఉందో. అబ్బా ఆవలించింది గట్టిగా, భలే ఉంది అసలు వైట్ టైగర్. చూస్తుంటే ఇక్కడి నుంచి రియల్ లైఫ్లో మామూలుగా లేదు. దాని పంజా చూడండి ఎంత ఉందో, కొడితే అవుట్ మనిషి. చూడ్డానికైతే నిజంగా బొమ్మలానే ఉంది అసలు. అది కదలకుండా ఉంది. ఇప్పుడే జనాలు వెళ్ళారు ఇద్దరు అక్కడికి, పనిచేసే వాళ్ళు. మేబీ దానికి ఏమన్నా ఆహారం వేయడానికేమో వేసినా అక్కడికి వెళ్ళి గుహలోకి వెళ్ళి తింటుందేమో కదా, ఇక్కడ మన ముందైతే తిందో. మళ్ళీ ఆవలిస్తుంది, మంచి నిద్ర మూపులో ఉన్నట్టుంది. ఇది గట్టిగా ఆవలిస్తుంది, తెల్లగా మచ్చలు వేసుకొని భలే ఉంది. ఆ పులికి బాయ్ చెప్పి పోతా ఉన్నా. అది చూడండి ఇప్పుడు దాకా ఆవలించింది కదా, ప్రశాంతంగా స్లీప్ అయితే వేసేసింది ఆ రాయి పైనే. సరే ఇంకా పడుకొనిద్దాం దాన్ని ప్రశాంతంగా. మనమైతే నెక్స్ట్ ఏమున్నాయో చూసేద్దాం. సో ఇది వచ్చి హైనా దొమ్మల గుండి అంట తెలుగులో ఫస్ట్ టైం వింటున్నా దాని పేరు దొంగల గుండి అని. కనబడట్లేదు ఎక్కడుందో, కనిపించాక నేను మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అక్కడ ఉంది, కనిపిస్తుందో మీకు? చాలా దూరం నుంచి అయితే తీస్తున్నాను నేను. ఇంకొక ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే చూడండి అది అక్కడ పడుకొని ఉంది, అక్కడుంది అది కరెక్ట్గా. నేను ఇదిగోండి మొత్తం ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ 2 సార్లు తిరిగిన అటు ఇటు. ఎక్కడ కూర్చున్న అన్నేమో అటు సైడ్ పడుకొని ఉందన్నాడు, చూస్తే ఇక్కడే ఉంది అది, అక్కడ కదలకుండా నిద్రపోతుంది. సో దాన్ని ఎక్కడే చూపించలేకపోతున్నాను నేను మీకు సరిగ్గా, ఎందుకంటే అది స్లీపింగ్ మోడ్లో ఉంది ఇప్పుడు. మనమైతే ఇంకేం చేయలేం, కనిపించిన వరకే తీయగలుగుతాం కదా. సో ఇది వచ్చి రేస్ కుక్క, చూపిస్తారండి. సో ఇది వచ్చి రేస్ కుక్క, ఇదిగోండి ఇప్పుడే బయటకు వచ్చింది, కనిపిస్తుందా? నక్కలాగా ఉంది కొంచెం చూడడానికి. రేస్ కుక్క అంటారు కదా, అడవుల్లో ఉంటాయి ఇవి. దాని డెన్లోకి అయితే వెళ్ళిపోయింది, మరి ఏమన్నా ఫుడ్ ఉందో మరి ఏమో తెలియదు, అక్కడ బయటికి రావట్లేదు ఇంకా. సో మనం ఒడియమ్మ బంటి దగ్గరికి వచ్చాము, కనిపిస్తుందా? చీకట్లో నల్లగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆగండి. మొహం చూపి అమ్మ కొంచెం పెట్ట. గట్టిగా లాడుతుంది ఏందో ఆడ, ఏం కనిపించింది ఏమో దానికి.
అది ఇప్పుడు వరకు లోడింది కూర్చొనే దానికి. చూడండి కూర్చొని అటు చూస్తుంది. ఇటు చూడమ్మా బంటి ఒకసారి. పైన పాపం వెచ్చగా ఉన్నట్టుంది, లోడుకొని చల్లంగా కూర్చొని ఉంది, చల్ల మట్టిలో వెళ్ళిపోతుంది ఆడకో. ఇంకా అదైతే బయటకు రావట్లేదు. ఎంతకన్నా నేను చూపిలేకపోతున్నాను, చాలాసేపు అయిపోయింది ఇప్పటికే. సో ఇంకా బంటి గారిని చూసేసాం కదా, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇది ఇండియన్ వైల్డ్ బోర్ అంట, అంటే అడవి పందులు అంటాం కదా మనము, అవి వెళ్ళి చూద్దాం పదండి. అక్కడ ఉన్నాయన్నీ. ఈ అడవి పంది అయితే బయటకు వచ్చేసింది. ఆ పిల్లలు కనిపిస్తున్నాయా? దగ్గరికి వెళ్ళకూడదని వెళ్ళట్లేదు నేనైతే. ఇంకా బోన్లో చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అవి చూద్దాం పదండి. ఇగోండి అడవి పందులు, వాటి కొమ్ములు చూడినట్టుండే మూతుల దగ్గర గుర్రు గుర్రు అంటుండే. అంటే మా పల్లెటూరులో అయితే కనిపిస్తుంటాయి, నైట్ పూట్లు వస్తుంటాయి, కానీ క్లియర్గా చూసేది ఉండదు, ఎందుకంటే సౌండ్ చేస్తాం కాబట్టి పారిపోతాయి, పొలాల్లోకి వస్తాయి. ఇప్పుడు డే టైంలో చూస్తున్నాం కాబట్టి క్లియర్గా కనిపిస్తున్నాయి. డే టైంలో నేను ఎప్పుడు చూడలేదు వీటిని. సో అక్కడ ఉన్నాయి కొండ చిలువలు, అక్కడికి వెళ్ళేసి మనం ఈ ఇండియన్ రాక్ పైథాన్ కొండ చిలువలు అయితే చూసేద్దాం. అక్కడ కనిపిస్తుందా? మంచిగా స్లీప్ వేసి ఉంది ఒకటి, ఎండ వల్ల సరిగ్గా కనబడట్లే. నా షాడోలో అయితే కనిపిస్తుంది. ఇది కూడా కట్టెల పైన ఎక్కుంది, తల బయటికి రాలేదు. మా ఏడ చూడండి మూలలో ఎంత పెద్దది ఉందో. మంచిగా స్లీప్ వేస్తుంది, ఫుడ్ పడినట్టుంది దానికి. బటర్ఫ్లై పార్క్ అంట, పార్క్ లోపల ఉన్నట్టుండే, మనకైతే అలవ లేనట్టుంది. అమ్మాయిలకు బాగా నచ్చుతుంది ఈ ప్లేసు, మనకు కాదు. ఎక్కడా కనబడట్లేదు నాకైతే. ఇప్పుడు హిప్పోపటమస్ నీటి ఏనుగు దగ్గరికి వెళ్తున్నాం మనం. అదిగండి అక్కడెక్కడో ఉంది హిప్పోపటమస్ నీటి ఏనుగు. అది నీళ్ళల్లో ఉంటే బాగుండేది, ఆడాడో బయటకు వచ్చి ఏదో తింటున్నట్టుంది, ఫుడ్ వేసినట్టున్నారు దానికి. ఏదో కరపచ్చకాయ ఏదో వేసినట్టున్నారు, గట్టిగా వేస్తుంది అది. చూడండి ఒకసారి, సిగ్గుపడుతుంది, తల అట్టు పెట్టుకుంది అది. మనం డిస్టర్బ్ చేయకూడదు, అందుకే ఏం కేకలు వేయట్లే నేను. ఇటు చూడు ఒకసారి. అది అది ఆ మూమెంట్ ఇస్తే మా సబ్స్క్రైబర్స్ కొంచెం చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు చూడండి కొంచెం యాంగిల్ మార్చింది ఇటు సైడ్కి. దామ్మ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది కదా నాకు వీడియోకి. అది ముందుకు మాత్రం రానంటుంది అదైతే. అది అది అట్లా తినాలన్నమాట. అది నోరు తెరిస్తే చాలా వెడల్పు వెళ్ళిపోద్ది. ఇక్కడైతే తాబేలు ఫోటో వేశారు, కానీ ఇక్కడ చూస్తే తాబేలు ప్లస్ ముసలి కూడా ఉంది. చూపిస్తా చూడండి, అదిగోండి తాబేలు అక్కడ ఉంది కదా చిన్నగా, ఇక్కడ చూడండి ముసలి. ఈ రెండు ఒకే దగ్గర ఉన్నాయి ఏంటో అనుకుంటున్నారా? ముసలి ఎంత ట్రై చేసినా తాబేలు అయితే తినలేదు, ఎందుకంటే దాని షెల్ ఉంటుంది కదా, చాలా గట్టిగా ఉంటుంది. ఆ షెల్ లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి తలా చేతులు కాళ్ళు మొత్తం ఇది ఎంత కొరికినా ఆ షెల్లుని అయితే పగలగొట్టలేదు కాబట్టి ఆ రెండు ఒకే దగ్గర ఉన్నా కానీ ప్రాబ్లం లేదని ఒకే దగ్గర పెట్టినట్టున్నారు వీళ్ళైతే. సో నెక్స్ట్ ఏనుగులు అనమాట, ఏనుగుల దగ్గరికి వెళ్ళిపోదాం మనం. సో ఫైనల్గా ఏనుగుల దగ్గరికి అయితే వచ్చాము. మంచిగా డ్యాన్స్ చేస్తుండే చూడండి అన్నీ. ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాయి? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. అవి డ్యాన్స్ మరి ఈగలు తోలుకుంటున్నాయో నాకైతే అర్థం కావట్లే. అన్నీ ఒకే సింకులో ఊగుతున్నాయి, ఫుడ్ కూడా తిన్నట్టున్నాయి. నాకు తెలిసి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు, లేకపోతే ఆ విధంగా ఎందుకు ఊగుతాయో అర్థం కావట్లేదు. వాటి పాటికి అవి ఉంటే బాగుంటుంది. ఇది చూడండి, తల భలే ఊపుతుంది, నాకు ఏనుగులు అంటే భలే ఇష్టం. ఎప్పుడైనా ఎంతసేపు అయినా చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో ఇంకా ఫైనల్గా లాస్ట్ ఇవే అనుకుంటా. అక్కడ అన్నేమో త్వరగా రాండి అంటున్నాడు, టైం అయిపోతుందని. సో లాస్ట్లో ఆల్మోస్ట్ మనమైతే కంప్లీట్ చేసేసాం మొత్తము. అడుగుదాం అన్నని ఒకసారి. అన్న ఏనుగులేనా లాస్ట్? క్రొకడైలా? ఓకే, ఇంకా క్రొకడైల్ ఉందంట అక్కడ. వెళ్ళి అది చూసేసి రిటర్న్ వచ్చేద్దాం. మొసలు చూడండి, బొమ్మ మాత్రమే, నిజం మొసలు కాదు. సో లోపలికి వెళ్తున్నాం మనం. మగ్గర్ మొసలి అని ఉంది అక్కడ, ఉంది తెల్లగా కనిపిస్తుందా? ఓకే నైస్. మొత్తగా పడుకొని ఉంది అది కూడా. ఏంటి బాగా ఫుడ్ వేసి పడుకొని ఉన్నాయా లేకపోతే ఎండకు పడుకొని ఉన్నాయా అర్థం కావట్లేదు నాకైతే. అన్నీ స్లీప్ మోడ్లో ఉన్నాయి. ఇటు చూడండి మాంసం వేసినట్టున్నారు, కానీ అవి ఎక్కడున్నా ఏమో తినలేదు. కాకులు అవి అయితే వచ్చి టేస్ట్ చేస్తున్నాయి వాటిల్ని. ముసలి అయితే ఎక్కడుందో కనబడట్లే ఇంకా నాకు, మేబీ వాటర్లో ఉందేమో. ఇక్కడ కూడా ఒక ముసలు ఉండాలి, కానీ అది కూడా నీళ్ళల్లో ఉన్నట్టుంది. ఏమి ఈరోజు అన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి, లేకపోతే ఎక్కడో దూరంగా ఉంటున్నాయి, సరిగ్గానే కనబడట్లేదు అసలు. సో ఫైనల్గా అయితే మొత్తం ఎనిమల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అన్న పేరు వచ్చి మహేష్ అంట. అన్న నంద్యాల నుంచి వచ్చారు ఇక్కడికి, దర్శనానికి వెళ్ళి వస్తున్నారా? పార్క్. ఓకే, దర్శనానికి వెళ్ళి పార్క్ చూడడానికి అయితే వచ్చారంట. ఎలా అనిపించింది అన్న పార్క్?
బాగా ఎగ్జైట్ ఉంది కానీ అవి బయటికి రావట్లేదు. బయటికి సో రావట్లేదు. ఎండ కావడం వల్ల అవి బయటికి రావట్లేదు, చాలా వరకు నీళ్ళల్లో ఉన్నాయి. అండ్ జంతువులు కూడా లోపల లోపల ఉంటున్నాయి అనమాట నీడ కోసము. సో అది కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నారు. కానీ నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను, ఏది మిస్ చేయకుండా. కొంచెం వెయిట్ చేసైనా, కానీ అన్న వాళ్ళైతే కొంచెం హడావిడిలో ఉంటారు కదా, వెయిట్ చేయకుండా వెళ్ళిపోయారు. నాకు వీడియో కోసం కాబట్టి నేనైతే వెయిట్ చేశాను అనమాట. ప్రతి జంతువు దగ్గర, అక్కడ ఎలుగుబంటి దగ్గర అయితే 10 నిమిషాలు వెయిట్ చేశాను. అట్లా జంతువుల కాడ వెయిట్ చేసి మరి ఫుటేజ్ అయితే తీసుకొని వచ్చాను నేను. బాగా నచ్చింది అయితే. బాగా నచ్చిందన్న. ఓకే. బాగా. సో ఫైనల్గా జూ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేసేసా. మీకు కూడా కంప్లీట్గా చూపించా అనుకుంటున్నా. నా మెయిన్ గోల్ వచ్చి ఈ జూని ఎవరైతే రాలేరో వాళ్ళకి వచ్చినట్టు ఫీల్ తెప్పిద్దామని అనుకున్నాను. అదే విధంగా తెప్పించా అనుకుంటున్నా ఈ వీడియోతో. మీకు గనక ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి నిజంగా వచ్చి చూసినట్టు అనిపించుంటే మాత్రం వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. నాకైతే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ముందు ముందు ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటా. అండ్ ప్రెజెంట్ వచ్చి నేను రాయలసీమ రైడ్లో ఉన్నాను. ఒక సిరీస్గా పెట్టున్నా రాయలసీమ రైడ్ని. ఈ రోజు వచ్చి డే 7 అనమాట. రేపు వచ్చి డే 8. డే 8 ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఆ వీడియోలో పెడతాను. అంతలోపు ఈ వీడియో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 8 వీడియోలో మళ్ళా కలుద్దాం.